అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఒకవేళ తనను చంపేస్తే అందుకు భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. తనను చంపడంలో ఆ దేశం సఫలమైతే ఆ తర్వాత ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే సూచనలు జారీ చేశారన్నారు. ఏదైనా జరిగితే ఇంతకు ముందెన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇరాన్పై బాంబుల వర్షం కురిపించారని తాను సూచనలు జారీ చేశారన్నారు. ఇరాన్కు ట్రంప్ మరో వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ వారు తనను హత్య చేయాలని ప్రయత్నిస్తే క్షిపణుల వర్షం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే 1000 క్షిపణులను లోడ్ చేసి పెట్టామని వెల్లడించారు. ఆ వెంటనే వేలాదిగా విరుచుకుపడతాయన్నారు. సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లుగా వెల్లడించారు. అయితే ఇరాన్ తనను చంపడంలో విఫలమవుతోందని ఆశిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నట్లు కథనాలు వచ్చాయి. మరోవైపు ఇరాన్తో చర్చలు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ విజ్ఞప్తికి తాము అంగీకరించామన్నారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందన్నారు. ఈ విషయాన్ని ఆ దేశానికి స్పష్టంగా తెలియజెప్పామని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు స్విట్జర్లాండ్ వేదికగా వచ్చే వారం అమెరికా ఇరాన్ తదుపరి విడత చర్చలు ఉంటాయంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని ఇరాన్ తోసిపుచ్చింది. ఇరాన్ పై తాజాగా జరిగిన దాడులు ప్రకంపన సృష్టిస్తున్నాయి. ఇరాన్ పై ఒక విడత దాడులను ముగించినట్లుగా అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. మొత్తం 90 లక్ష్యాలపై తాము విరుచుకుపడినట్లుగా వెల్లడించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇరాన్లోని బుషెహర్, సిస్టాన్, బుహల్చెత్తాన్ ప్రావిన్స్లపై ఎహ్వాజ్, చాబహార్ నగరాలతో పాటు ఇతర ప్రాంతాలపై వైమానిక దాడులు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో అనేక పేలుళ్లు సంభవించాయి. ఈ దాడులకు పాల్పడింది తామేనంటూ ఎవ్వరూ ప్రకటించుకోలేదు. అమెరికా సెంట్రల్ కమాండ్ గాని ఇజ్రాయెల్ గాని దీనిపై స్పందించలేదు. ఇరాన్ కూడా ఈ దాడుల విషయంలో నేరుగా ఏ దేశాన్ని నిందించలేదు. అయితే వీటి వెనుక యుఏఈ హస్తం ఉందని ఇరాన్ అనుమానం వ్యక్తం చేస్తుంది. అమెరికాకు సహకరిస్తున్నందుకు ఆ దేశం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఇంతకుముందు అమెరికా ఇరాన్ యుద్ధం భీకరంగా సాగుతున్నప్పుడు ఇరాన్లో సౌదీ అరేబియా, యుఏఈ ఈ తరహా దాడులు చేశాయి. హర్ముజ్లో నౌకలు తాము నిర్దేశించిన మార్గాల్లోనే ప్రయాణించాలంటూ ఇరాన్ ఆదేశించిందని వార్తలు వస్తుండటంతో అమెరికా స్పందించింది. ఆ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని పేర్కొంది. మే నుంచి ఈ జల మార్గంలో 800 వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించాయని, వాటిలో 380 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రవాణా అయిందని తెలిపింది.